శ్రీ ధర్మపురి క్షేత్రం మహాశివరాత్రి మహోత్సవాలకు శుభస్వాగతం. నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మహాశివరాత్రి ఉత్సవాలు శ్రీధర్మపురి క్షేత్రం మియాపూర్లో మార్చి 7, 8, 9 తేదీలలో అపూర్వంగా నిర్వహించబడుతున్నాయి. జన్మకో శివరాత్రి పులకిస్తోంది ధాత్రి. తరలిరండి భక్తులారా, తరించండి శివదీక్షాపరులారా. 2024 మార్చి 7 గురువారం ఉదయం మంగళ వాయిద్యాలతో ప్రారంభమై గణపతి పూజ, గోపూజ, గంగా పూజ, గీతా పూజ, గోవిందుడి పూజ వీటితో ప్రారంభమై గణపతి హోమం, అలాగే సమస్త శివ పరివారానికి మంగళ స్నానాలు ఆచరింపచేసి 7 గంటల నుండి సత్యసాయి సేవా సమితి వారిచే రుద్రపారాయణ, అలాగే సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ప్రతి శుక్రవారం జరిపినట్లుగానే శ్రీమతి విద్వాన్ గాయత్రీదేవి గారిచే లలితా సహస్రనామ పారాయణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమం నీరాజన మంత్ర పుష్పాలు. మార్చి 8 శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తాన శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక పారాయణ, రుద్రాభిషేకాలు ప్రారంభమవుతాయి. పైన కొలువు తీరిన శ్రీ జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వర స్వామి వారు అష్టభైరవులతో సహా కొలువు తీరి ఉన్నారు. ఆ స్వామికి ప్రత్యేక గంగాజలంతో అభిషేకాలు భక్తుల కోరిక మేరకు సాయంకాలం వరకు నిరంతరంగా కొనసాగుతాయి. అరుదుగా లభించే ఈ సదవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇక మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 8వ తేదీ సాయంత్రం నుండి శివరాత్రి సంబరాలు అద్భుతంగా జరుగుతాయి. ధర్మపురి క్షేత్రం వేదికగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నర్తకీమణులతో ప్రతి ఏటా జరిపినట్లుగా గుడి సంబరాలలో భాగంగా అద్భుతమైన నృత్య తరంగాలు ప్రదర్శితమవుతాయి. రాత్రి 9 గంటలకు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, మధ్యరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలంలో జ్యోతి దర్శనం, అనంతరం శాంతి కళ్యాణంతో శివరాత్రి మహోత్సవం సుసంపన్నమవుతుంది. ఇక 9వ తేదీ శనివారం సాయంకాలం శ్రీ ధర్మపురి క్షేత్రంలో వెలసిన పెద్దయ్య, అదే అష్టభైరవ సహితంగా కొలువు తీరిన ఆత్మలింగేశ్వరుడికి, జ్యోతిర్మయి రూపంలో ఉన్న పెదమాంబ తల్లి విజయదుర్గగా కొలువు తీరిన అమ్మవారికి కనుల పండుగగా కమనీయంగా జరిగే కళ్యాణ మహోత్సవంతో శివరాత్రి మహోత్సవాలు పరిపూర్ణమవుతాయి. రండి, తరలి రండి, తరించండి.